పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేట్లు, గ్లాసులు కొడుతూ ట్రంక్ పెట్టెలు మోస్తూ నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల నిరసన ప్రదర్శనపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నేతలు వినూత్న నిరసన తెలియజేశారు. చూడొచ్చు, అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ట్రంకు పెట్టి పట్టుకున్నారు. అదేవిధంగా ప్లేట్లు, గ్లాసులు పట్టుకొని విద్యార్థులు వినూత్నమైన నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ప్రధానంగా పెంచాలి, నాణ్యమైన భోజనాన్ని అందజేయాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలను ప్రభుత్వ హాస్టల్లో పెంచాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రతినిధితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నిరసన ప్రదర్శన ద్వారా, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు అన్నమో రామచంద్రాన్ని ముత్తుకుంటా ఉన్నారు. హాస్టళ్లలో నాసిరక భోజనం, నాణ్యత లేని భోజనం అందిస్తూ ఉన్నారు. ఈ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారి కంటే పాఠశాల విద్యార్థులకు 550 రూపాయలు, కాలేజీ హాస్టల్ విద్యార్థులకి 400 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచారు. 70 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 170 రూపాయలకు పెంచారు. ఈ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెంచలేదని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర మంత్రి మండలి, మీరందరూ మా హాస్టల్కి రండి, వారానికి ఒకసారి మీరు నిద్రపోండి, మా బాత్రూమ్లు, మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బాత్రూంలోని మరుగుదొడ్లని మీరు వాడుకోండి. మీరు సామసూరి బియ్యము, సోనా మసూరి బియ్యము, కర్నూలు రైస్ మీరు తింటున్నారు. మా హాస్టల్ విద్యార్థులకి పాలిష్ పట్టిన, ముక్కిపోయిన, పురుగులు పడిన బియ్యాన్ని వండి హాస్టల్లో పెడతా ఉన్నారు. మీరు ఎందుకు మా పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని హాస్టల్ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పైచిలు కలుస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వ విద్యని ఎట్లా నీరు గార్చల్లా అనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆయనకి నారాయణ కళాశాలలే ముఖ్యము, బహుజనుల పిల్లలంటే చులకన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్ళకి మెస్ ఛార్జీల విషయం అయితేనేమి, కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి పెంచిన ఘనత ఎవరిదంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. రాబోయే రోజుల్లో దీన్ని పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి మించిన యుద్ధమాలు జరుగుతాయి. స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం మీదైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల పట్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అందుకే దీనిపైన మరిన్ని పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ నేత వచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.